హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో సొరకాయతో సాంబార్ ఈజీగా, రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా సొరకాయ ముక్కలతో సాంబార్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు కందిపప్పుని ఒక 2 నుండి 3 సార్లు బాగా కడిగి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ ఈ విధంగా కలుపుకోవాలి. పప్పు అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. ఇందులోకి సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కాస్త పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఈ సొరకాయ ముక్కలు అనేవి మనకి ఒక 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కలు అనేవి మనకి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారం అంతా కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకి సొరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఒక 50% కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకోవాలి. ఇందులోకే మన పులుపుకి తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ సాంబార్ కానీ పప్పుచారు చేసినప్పుడు పులుపు అనేది కాస్త లైట్గా ఉండేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే మరిగిన కొద్దీ పులుపు అనేది ఎక్కువైపోతుంది. లైట్గా వేసుకుంటే సాంబార్ మరిగినప్పటికీ మనకు పులుపు సరిపోతుంది. సాంబార్ అనేది ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. అంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మరో 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరో 3 నిమిషాల తర్వాత మనకి సాంబార్ అనేది బాగా మరిగిపోయింది. అలాగే ముక్కలు కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోయాయి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే వేసుకోవాలి. మనం ఇప్పుడు వేరే స్టవ్ పైన పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం పోపు కోసం ప్యాన్ పెట్టుకున్నాం కదండి, వేరే స్టవ్ పైన సాంబార్ని మరిగించుకోవాలి, చల్లారనివ్వకూడదు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు పోపులు వేసుకొని వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పక్కన సాంబార్ మరుగుతూ ఉంది కదా, అందులోకి పోపుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఒకసారి సాంబార్ అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది.